మంథర మాటలకు కైక పూర్తిగా లోబడిపోయింది. ఒక్కసారిగా రామునిమీద ద్వేషము, అసూయ ప్రబలాయి. ఇన్నాళ్లు రామునిమీద పెంచుకున్న ప్రేమ, అనురాగము అంతా గాలికిపోయింది. రాముడు అడవులకు వెళ్ళాలి, భరతుడు యువరాజు కావాలి, ఇదే నా తక్షణ కర్తవ్యం. బాధ్యత. రాముడు ఉన్నంతవరకు భరతునికి భవిష్యత్తు లేదు. తన పాచిక పారినందుకు మంథర లోలోపల ఎంతో సంతోషించింది. కాని మంథర, నాకు ఏమీ తోచడం లేదు. ఎలాగైనా రేపటి పట్టాభిషేకం ఆగిపోవాలి. తగిన ఉపాయం చెప్పు. నా మాటలకు విలువ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఏ పనైనా చెయ్యడం కష్టం కాని చెడగొట్టడం ఎంతసేపు? రేపు జరగబోయే పట్టాభిషేకము, పటాపంచలు చేసే ఉపాయము ఒకటి చెబుతాను. అయినా నీకు తెలియదటమ్మా. నీకన్నీ తెలుసు. నన్ను పరీక్షిస్తున్నావు కదూ? లేదే మంథర, నాకు ఏ ఉపాయమూ తట్టడం లేదు. భరతునికి పట్టాభిషేకం జరగాలి. అది ఎలాగో చెప్పు. దానికే వస్తున్నానమ్మా. దేవాసుర యుద్ధం జరిగింది కదా, అప్పుడు ఏం జరిగిందో గుర్తుందా? ఇంద్రుడికి సాయంగా నీ భర్త దశరథుడితో పాటు నువ్వు కూడా దండకారణ్యం వెళ్ళావు. ఆ మాయావి అయిన రాక్షసుడు రాత్రికి రాత్రి దేవతలను ఊచకోత కోశాడు. అప్పుడు దశరథుడు రాక్షసులతో యుద్ధం చేశాడు. కాని రాక్షసులు ఆయన్ని తూట్లు పొడిచారు. నీ భర్త స్పృహ కోల్పోతే నీవు రణరంగము నుండి ఆయన్ని దూరంగా తీసుకుపోయి కాపాడావు. అలా నీ భర్తను ప్రాణాపాయం నుండి రక్షించావు. నీ ఉపకారానికి ఆయన ఎంతో సంతోషించాడు. నీకు 2 వరాలిస్తాను అని అన్నాడు. ఇదంతా నువ్వు చెబితేనే నాకు తెలిసింది. ఇప్పుడు ఆ వరాలతో పని పడింది. ఆ వరాలనిప్పుడే కోరుకో. ఒక వరంగా రామునికి 14 ఏళ్ల వనవాసము. 2వ వరంగా భరతునికి యౌవరాజ్య పట్టాభిషేకము. దానితో రామ పట్టాభిషేకము ఆగిపోతుంది. నీ కోరిక నెరవేరుతుంది. రాముడు రాజ్యంలో లేకపోతే అయోధ్యావాసులు భరతుని తమ ప్రభువుగా అంగీకరిస్తారు. భరతుడు రాజుగా స్థిరపడతాడు. నీవు రాజమాతగా వెలిగిపోతావు. ఇది నా పథకము. ఈ పథకము అమలు చేయడానికి ముందు నీవు కోపగృహంలోకి వెళ్ళాలి. మాసిన వస్త్రములు కట్టుకొని, తలకు కట్టుకొని నేలమీద పడుకోవాలి. దశరథుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు పెద్ద పెట్టున ఏడిచి గోల చెయ్యాలి. ఆయన వంక చూడను కూడా చూడకూడదు, మాట్లాడకూడదు. సరే. నువ్వంటే దశరథునికి ఎంతో ప్రేమ. నువ్వు బాధతో ఉంటే ఆయన చూడలేడు. నీకు మణులు, రత్నాలు, ఆభరణాలు ఇస్తానని ప్రలోభపెడతాడు. కాని వాటికి ఆశపడవద్దు. ఆ 2 వరాలు మాత్రమే జాగ్రత్తగా కోరుకో. రాముడు అడవులకు వెళితే క్రమక్రమంగా భరతుడు రాజుగా వేళ్ళూనుకొని స్థిరపడతాడు. రాముడు వనవాసమునకు వెళ్లడం ఒక వరంగా కోరాలి. లేకపోతే రాముడు అయోధ్యలోనే ఉండే ప్రమాదముంది. ప్రమాదముందా? మంథర దుర్బోధలు బాగా తలకెక్కాయి కైకకు. తన కొడుకు అప్పుడే యువరాజు అయినట్టు కైక కలలు కంటోంది. ఆహా మంథరా, నీకు ఎన్ని విషయాలు తెలుసే. నీకిన్ని తెలివితేటలున్నాయని నాకింతవరకు తెలియదు. నీ మేలు ఎన్నటికీ మరువలేను.
అసలు నువ్వు చెప్పకపోతే నాకు మహారాజు మనసులో ఏముందో తెలిసి ఉండేది కాదు. నీవు రూపానికి కుబ్జవే కాని బుద్ధిలో బృహస్పతివి. నా కొడుకు భరతుడు రాజైతే నీ ఒళ్లంతా బంగారు తొడుగు వేయిస్తానే. ఆ ముసలమ్మన్ చూడు, రాణిలా నడుస్తోంది. తనని ఎలా చూస్తానో చూడు, అసూయతో చావాలి. కైకా పొగడ్తలకు మంథర ఉబ్బితబ్బిబ్బైపోయింది. ఏంటమ్మా ఇంకా ఇలాగే ఉన్నావా? నేను చెప్పినవన్నీ అప్పుడే మర్చిపోయావా? త్వరగా వెళ్ళు. లేదు, లేవే, అన్నీ గుర్తున్నాయి. కైకేయి తన అలంకారములు అన్నీ ఒక్కటొక్కటిగా తీసేసింది. పట్టుబట్టలు విప్పి మాసిన చీర కట్టుకుంది. తలకు కట్టుకట్టింది. కోపగృహంలో నేలమీద పడుకుంది. మంథర, రాజుగారు వస్తే భరతుడు రాజైనా కావాలి, లేకపోతే నేను చావనన్నా చావాలి అని చెప్తాను. చావనన్నా చావాలి. నువ్వు మాత్రం రాజుగారితో ఖచ్చితంగా ఉండు. పట్టు విడవద్దు. రాముని అరణ్యవాసము, భరతుని పట్టాభిషేకము, ఇవి రెండే కావాలి అని చెప్పు. అక్కడ రాముడికి పట్టాభిషేకం జరిగితే ఇక్కడ నా ప్రాణాలు పోతాయని ఖచ్చితంగా చెబుతాను. అంతా నువ్వు చెప్పినట్టే చేస్తాను. లేవే. తలుపులు మూసుకునే భారీ శబ్దం. అయోధ్యలో ఒక మహానాటకానికి తెరలేచింది. రేపటి ఆనందం నేటి రాత్రితో అంతం కాబోతోంది. మంథర చెప్పినవన్నీ కైక మనసులో బలంగా నాటుకుపోయాయి. ఆభరణాలన్నీ విసిరికొట్టింది కైక. వెంట్రుకలు ముడివేసి మాసిన బట్టలు కట్టుకుంది. కోపగృహంలో నేలమీద బోర్లా పడుకుంది. తెచ్చిపెట్టుకున్న బాధను అభినయిస్తూ ఉంది కైక. అక్కడ పట్టాభిషేక ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ శుభవార్తను ముందుగా కైకకు చెప్పాలని దశరథుడు బయలుదేరాడు. ఎప్పుడూ కళకళలాడే కైకేయి మందిరం ఈరోజు నిశ్శబ్దంగా ఉంది. శయన మందిరంలో కైక కనిపించలేదు. దాసదాసీలు అటూ ఇటూ తిరుగుతున్నారు కాని ఎవరూ ఏమీ చెప్పడం లేదు. ఎప్పుడూ ఎదురు వచ్చే కైక ఈరోజు ఇలా ఎందుకు చేస్తోంది? కైకేయి రాణి ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలని పరిచారికలను అడిగాడు. మహారాజా, మహారాణి వారు కోపగృహంలో ఉన్నారు. కోపగృహమా? కైకకు నా మీద కోపమా? ఎందుకు? మెల్లమెల్లగా కైక ఉన్న ఆ చీకటి గదిలోకి వెళ్ళాడు దశరథుడు. నేలమీద పడి ఉన్న తన భార్యను చూసి ఆయన గుండె కలుక్కుమంది. కైకేయి, ఏమైందమ్మా? ఇలా నేలమీద పడి ఉన్నావు? నాకిచ్చిన మాట గుర్తుందా నాథ? ఆ మాట ఇప్పుడు నెరవేర్చాలి. ఆమె పక్కనే నేలమీద కూర్చున్నాడు మహారాజు. నేను మీతో ఉన్నాను. నా గుండె పగిలిపోతోంది. ఆమె శరీరాన్ని
తన చేతితో మెల్లిగా నిమిరాడు. దేవి, ఏమిటి అలుగుట? నా మీద కోపం ఎందుకు? నేను చేసిన అపరాధము ఏమిటి? నిన్ను ఎవరైనా అవమానించారా? నిన్ను ఈ స్థితిలో చూస్తుంటే నాకు దుఃఖము ముంచుకొస్తోంది. నీ మనసు ఎందుకు కష్టపెట్టుకుంటావు? నీ కోరిక తీర్చడానికి నేనున్నాను కదా. నీకు ఆరోగ్యం బాలేదా? రాజవైద్యులను పిలిపించనా? ఏమీ చెప్పకుండా ఇలా శరీరాన్ని శోషింపచేసుకుంటావేలా? నీవు కోరితే చంపకూడని వాడినైనా ఒక్క క్షణంలో చంపేస్తాను. ఉరిశిక్ష పడిన వాడినైనా నిర్దోషిగా వదిలేస్తాను. దరిద్రుడిని ఐశ్వర్యవంతుడిని చేస్తాను. ఐశ్వర్యవంతుడిని బికారిని చేస్తాను. నన్ను ఆజ్ఞాపించు దేవి. అసంభవాన్ని సంభవం చేస్తాను. నేను, నా మంత్రులు, ఈ రాజ్యమంతా నీ అధీనమే కదా. నీ కోరిక కోసం నా ప్రాణాలివ్వమన్నా ఇచ్చేస్తాను. నేను చేసిన యజ్ఞయాగాల పుణ్యఫలం మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను. ఈ దేశమే నీది, ఈ రాజ్యమే నీది. కోరుకో. నీ కోరిక ఏదో చెప్పకపోతే నేనేం చెయ్యగలను చెప్పు? నేను చెయ్యవలసినది ఏమీ లేదనే భయంతో ఉన్నాను. నా రథచక్రాలు తిరిగే అంత మేర ఈ భూమి నా అధీనంలో ఉంది. సింధు దేశము, సౌవీర దేశము అన్నీ మనవే. సౌరాష్ట్ర దేశము నా ఆజ్ఞకు బద్ధమై ఉంది. వంగ, అంగ, మగధ రాజ్యాల సంపద అంతా నీదే. కాశీ, కోసల రాజ్యాల్లో నీకేం కావాలో కోరుకో, ఇస్తాను. ఆ రాజ్యాల్లో ఉన్న సమస్త సంపదలు నీ పాదాల చెంత ఉంచుతాను. నేను మీకు గొప్ప అదృష్టాన్ని తెచ్చాను. నిజమే, నిజంగా అద్భుతమైన వార్త. నీ దుఃఖ కారణమేమిటో చెబితేనే కదా నాకు తెలిసేది. ఇనుము బాగా కాలి ఉంది. మనం ఎలా వంచితే అలా వంగుతుంది అని అనుకుంది కైక. తన మనసులోని మాటను బయటపెట్టడానికి సిద్ధమైంది కైక. అయోధ్య భవిష్యత్తును మార్చే సమయం ఆసన్నమైంది. నువ్వు క్షమించు రాణి. నీ కోరిక ఏదైనా సరే నేను తీరుస్తాను. నాకు మీ ప్రేమ తప్ప మరొకటి వద్దు మహారాజా. రాముని పట్టాభిషేక కళ నీడలా మారుతోంది. మందర విషపు మాటలు కైక గొంతులో ధ్వనించబోతున్నాయి. రాజు తన రాణికి దాసుడైన వేళ విధి తన క్రూరమైన ఆట మొదలుపెట్టింది. చెప్పు దేవి, నీ కోరిక ఏమిటో చెప్పు. రాముడికి కాక భరతుడికి పట్టాభిషేకం చేయాలి. రాముడిని బహిష్కరించండి.